Hello friends, welcome to Yummy Live Kitchen. You can cook with us. హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి నవరాత్రుల్లో ఈరోజు చేసే స్పెషల్ ప్రసాదం యమ్మీ లైవ్ కిచెన్లో అటుకుల పాయసం చేయబోతున్నాను. ఫెస్టివల్స్లో వన్ ఆఫ్ ది స్పెషల్ రెసిపీ అటుకుల పాయసం. అన్ని రకాల పాయసాల్లో ఇలాంటి అటుకుల పాయసం మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండరు. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. మీరు కనుక ఈ పాయసం మొదటిసారి ట్రై చేసి ఉంటే నేను చెప్పిన టిప్స్ అండ్ మెథడ్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దామా మరి. లెట్స్ స్టార్ట్ కుకింగ్. అటుకుల పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. పెసరపప్పు 1 కప్, నెయ్యి 3 టేబుల్ స్పూన్స్, అటుకులు 1 కప్, 500 ml ఫుల్ క్రీమ్ మిల్క్, బెల్లం 1 కప్, ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కాజు కిస్మిస్ తగినంత తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1 కప్ పెసరపప్పు కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. అందులోనే 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ పెసరపప్పుకి 2 కప్స్ వాటర్ పెడతాయి. వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పెసరపప్పు కుక్ అయ్యేలోపు మరో పక్క స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక కొన్ని కాజు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే కొన్ని కిస్మిస్లు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక కాజు బాదాంని నెయ్యి రాకుండా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఉన్న నెయ్యిలో 1 కప్ అటుకులు వేసి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ కుక్ చేసుకున్నాక అందులోనే ముందుగా కుక్ చేసి పెట్టుకున్న 1 కప్ పెసరపప్పుని యాడ్ చేసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక అందులోనే వేడి చేసి చల్లార్చిన 500 ml ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి, లేదా పచ్చి పాలనైనా యాడ్ చేసుకోవచ్చు. ఫుల్ క్రీమ్ మిల్క్ యూస్ చేయడం వల్ల అటుకుల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. పాలు యాడ్ చేశాక లాస్ట్ వరకు కలుపుకుంటూనే ఉండాలి. మీరు ఏ రెసిపీ చేసినా ఫుల్ క్రీమ్ మిల్క్ని యూస్ చేస్తే ఆ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. పాలు ఒక 5 మినిట్స్ మరిగి కొంచెం దగ్గర పడ్డాక అందులోనే 1 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగి పాలల్లో మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగి మిక్స్ అయ్యాక అందులోనే ముందుగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసిన కాజు కిస్మిస్ని వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాక 1 మినిట్ కుక్ చేసుకుంటే అటుకుల పాయసం రెడీ అవుతుంది. రెడీ అయిన అటుకుల పాయసంని కాజు కిస్మిస్ వేసి గార్నిష్ చేయాలి. చూసారా ఫ్రెండ్స్, అటుకుల పాయసం తయారీ విధానం. అన్ని రకాల పాయసాల్లో ఇలాంటి పాయసం మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండరు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఫెస్టివల్స్లో వన్ ఆఫ్ ది స్పెషల్ రెసిపీ ఇది. అటుకుల పాయసంకి నేను చెప్పిన టిప్స్ అండ్ మెథడ్స్ ఫాలో అయ్యి మీరు కూడా ఇప్పుడే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.